ఎంతసేపు అంటావురా? లేవత్తలేదా నీకు? ఇంకెంతసేపు అంటావురా? సిగ్గు అనిపిస్తలేదా? వరి వరి మానవరి కానీ నీకు ఇంత తినవట్లేదు. తెలంగాణ ఎప్పుడు అత్తంత వండు. ఛీ, లక్ష్మి టిఫిన్ పెట్టాలే, పని టైం అవుతుంది. ఇలా ఇంటికనే ఉంటాను, బయట పోతాను. లేదు, ఇక మధుర వాళ్ళకి పత్రికలో పోతాను. సరే, అది లేపి ఆ బయటి వరకు అక్కడ టెలికాడ పంపి. అరే శివ, శివ లే. మొహం గిట్లా కడుక్కొని అన్న దగ్గరకు పో, నేను కైకిలు పోతున్నా. సరే. రేయ్, నువ్వు వెళ్ళి అన్నం రాపోరా, నేను చూసుకుంటా షాప్. వేసుకొచ్చినవరా అయ్యాల సిగరెట్లా పాన్లా? ఒక్కడే సిగరెట్ ఇంకో సిగరెట్ ఉండీరా? ఒక్కటే ఉంది మామ. ఊపుకుంటే వచ్చేవాళ్ళు మీ అన్నానికి అంత పెద్ద షాపే ఉండవు. సిగరెట్ డబ్బా ఎత్తే ఏమవుతారా? మాదే వచ్చు మామ, కానీ మావాడు ఒక్కో సిగరెట్కి లెక్క పెట్టుకుని పోతాడు. నేను ఇదే బయట నుంచి తీసుకొచ్చిండ్రా. గలపెట్లోకి వెళ్ళి పైసలు ఎత్తుకొని రావచ్చు, కానీ ఒక సిగరెట్ ఎత్తే ఇలా నా లెక్క పెట్టుకుంటారట. మన తెలియదా 2 నిమిషాలు? అర్థం చేసుకో. సరే, ఇంకేం సంగతి రా? ఇంక సంగతి ఏం లేదు, కానీ కాళ్ళల్లో చిన్న దావ స్టడీ చేసినాం. కుండ చికెన్ అనుకొని తెల్లారి దాదాం అనుకుంటున్నాం. అత్తావా మరి? నా దగ్గర ఒకటే మంది ఉంది, మీరు పెట్టురి, నేను రాసిస్తాను. ఓకే, నేను పెడతా పారా. లక్ష్మి, చిన్నోడు రాలేదా ఇంకా? ఆ బాడుకో ఏడ తిరుగుతాడు, తిరిగి తిరిగి ఆడేస్తాడు. కానీ పెద్దోడికి మళ్ళీ అయితే సంబంధం చూడకపోయినావు. వచ్చిన 2-3 సంబంధాలు అని కాలు మంచిగా లేవని చూసి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ ఇప్పుడు సంబంధం అంటే వాళ్ళు కూడా మెచ్చకపోతే అది ఇప్పటికే బాగా బాధపడతాను. ఆనికి ఏమైంది? కాలు మంచిగా లేకపోయినా కష్టపడి పని చేసే గుణం ఉంది కదా. అన్ని మంచిగా ఉండి పని పాట లేకుండా తిరిగేటోళ్ళకి ఇస్తారే. వాళ్ళకేందే కొద్దిగా పైసలు ఉంటే చాలు అని చూస్తే బాధ అనిపిస్తుంది. పొద్దుగాల 4ంటికి పోయి రాత్రి 9ంటికి ఇంటికి వస్తాడు. మనకి ఏ గరీబ్ ఇంటి పిల్లలు తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఆడు బతికేది వాడు బతుకుతాడు కదా. సరే చూద్దాం తీయే, వాడు రాత్రి ఎట్లుంటే గట్ట అవుతుంది. నాకు కొద్దిగా అన్నం వేసుకురా, ఆకలి అవుతుంది. ఈ మనిషికి ఎన్ని చెప్పినా గింతే. చిన్న కొడుకు మీద ఉన్న ప్రేమ పెద్ద కొడుకు మీద లేదు. చిన్నప్పటి నుంచి చూస్తలేనా నేను?
ఎటువలే రామయ్యలా పోలేదు నాన్న కూర్చో. అరే శంకరి, గా ఎల్లన్నోళ్ళ బిడ్డని నీకు ఇస్తాను మనిషిని పంపినరా, ఏమంటావు మరి? నేనేమంటా అమ్మ, ఆ పొల్లకి ఇష్టం కావద్దా? ఆ పుల్లనే అడగమన్నదట్రా, నేను వేసుకుంటా అని. పుల్ల అయితే మంచిది, అన్ని పనులు వస్తాయి, పైసలు అయితే ఏం పోయారట. పెళ్లి ఖర్చులకు 1,00,000 రూపాయలు ఇస్తారట. సరే అమ్మ, అడుగురి మరి, నాకు ఇష్టమే. శంకర్ భాయ్ నమస్తే. ఎటువైతున్నావురా? డ్యూటీ లేదారా ఇవాళ? పోలేదురా, మా సైడ్ల కొడుకుది పెళ్ళి ఉండే, అటే పోతున్నా. అయితే కానీ ఎటన్నా పనికి పోతున్నా, ఇంటికానే ఉంటాను. గట్లనే అప్పుడప్పుడు పోతున్నారా? అయితే ఈడేట్ వచ్చినావురా? గా మదిగాడు కొన్ని పైసలు ఇచ్చేది ఉండరా, ఆనుకోసం వచ్చిన. ఎప్పుడు వచ్చినా కలుతలేడాడు. నీకు కనబడుతుండారా? ఏ నాకు కనబడతలేరురా. ఆయన గానికి ఎంత ఇచ్చినారా పైసలు నువ్వు? అరే నాకు పింఛన్ పైసలు, పోస్ట్ ఆఫీస్ పైసలు, నేను అప్పుడప్పుడు చిట్టి కట్టిన పైసలు అన్ని జమ చేసేదానికి ఒక 50,000 మిత్తికి ఇచ్చిండ్రా. ఆడు ఈత్తలేడా ఇత్తలేడు, ఎప్పుడు వినగలుతలేడు. బయట కూడా 2-3 ఇచ్చిండ్రా, ఎవ్వరు ఇత్తలేరు. అరే ఇయ్యాల రేపు ఎవరిని నమ్మస్తలేదురా. నువ్వు తినక రూపాయి జమేసి ఆన్కి ఇచ్చేవాళ్ళు నువ్వే సొంతంగా హోటల్ పెట్టుకోవచ్చు కదా. అట్టిగా 6,000 పోతుందాకా ఆయన దగ్గర పని చేయబడుతుంది నువ్వు. నువ్వన్నది కూడా కరెక్టేరా, ఇత్తది కదా అని ఆశపడితే ఎవ్వరు ఇత్తలేరు. అరే మా హోటల్ ముంచినా కానీ పర్లేదు, కానీ నీ హోటల్ ముంచితే వాళ్ళ పుట్టగతులు ఉండవురా. అయినా కానీ నీకు ఎవరెవరు ఏమి ఇవ్వాలో వాళ్ళ పేరు కంప్లైంట్ ఇయ్యరా పోలీస్ స్టేషన్లో, వాళ్ళు ఎవరు చేసి ఇస్తారు. నువ్వన్నది కూడా నిజమేరా, అట్లా చేస్తే నచ్చేటట్టున్నాయి. సరే పోతారా, ఒకసారి కిక్ ఓకే. అత్తమ్మ ఎలా కైకిలు పిలిచిరా? పిలిచిందే శంకరవ్వ, పత్తెర పిలిచింది. ఆవుగనక ఇంటిక బట్టలు ఉన్నాయి, ఆరేసి రాపో, ఇద్దరం కలిసి పోదాం. సరే అత్తమ్మ. లేదండి, ఈరోజు చేపల రంగుకి వెళ్ళలే. పోయిందండి. కాదండి, ఇట్లా ఎన్ని రోజులు మీరు కష్టపడతారు? మనమే సొంతంగా హోటల్ పెట్టుకుంటాం కదా. నేను కూడా అదే అనుకుంటున్నానే. 2-3 పైసలు ఇచ్చేటోళ్ళు ఉంటే ఇచ్చారు, పోస్ట్ ఆఫీస్ పైసలు కూడా వచ్చినాయి, అన్ని కలిపి పెడదాం అనుకుంటాను. సరే అండి, నేను కూడా మా వాళ్ళను కొన్ని చదవమంటా. అమ్మా ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. అమ్మా 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 మళ్ళా వచ్చిన వారా, ఇంకెన్ని రోజులు ఇట్లా బాధ్యత లేకుండా తిరుగుతావు? నీవే నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా, కానీ ఆశలన్నీ పెద్దోడు తిరుగుతాడు అనుకోలేదా? ఏంద్ర శివ ఇది, నీకు అంటే కోపం వస్తుంది కానీ ఎన్ని రోజులని కట్టిగా ఉంటావు చెప్పు. అన్న అట్లున్నా కూడా రోజు ఇంటి కోసం కష్టపడుతున్నాడు. వచ్చిన అదిగా కూడా రోజు నాతో సైకిల్ కచ్చుకుంటా ఇల్లు మొత్తం చూసుకుంటాను. అరే వాళ్ళిద్దరు మంచి వాళ్ళు అయిపట్టే మనం ఇట్లుంటాను. వాళ్ళకి ఇట్లా వేరే కాపురం పెడితే మన బతికి ఎట్లుండను ఒకసారి ఆలోచించినవారా? నీకు పెళ్లి ఎత్తునన్న మాట అనుకుంటే అందరు నీ కొడుకు ఏం పని చేస్తాడని అడుగుతున్నారా? ఏం చెప్పంటావు చెప్పు. ఒక్కడే తక్కువైంది దొరకు. వచ్చే పొలం బాధ పెట్టుడు తప్ప ఏం లేదురా. చిన్నప్పటి నుంచి పెద్దతోడే గోస అవుతా అనుకున్నా, కానీ నీతో నాకు ఇంత గోస ఉంటానని తెలియదురా. అడుగు చిన్నప్పటి నుంచి ఎవరి మీద ఆధారపడకుండా అని బతుకుతాను. నువ్వెందుకురా ఉండి? అమ్మా అన్నమేశ్వర అమ్మాయి అరే ఎవడైతే ఏ పని చేయకుండా 3 పూటలు తినుకుంటా కూర్చుంటాడో
వాడే నిజమైన వికలాంగులతో సమానం. ఛీ, ఏం బతుకురా నీది, ఏం బతుకురా నీది. ఎవడైతే ఏ పని చేయకుండా 3 పూటలు తినకుండా కూర్చుంటాడో వాడే నిజమైన వికలాంగులతో సమానం. ఛీ, ఏం బతుకురా నీది. కాళ్ళు చేతి సరిగా లేనసుంటలే ఏదో ఒక పని చేసుకుంటూ గౌరవంగా బతుకున్నారు. నేనెందుకు ఇట్లా బతుకుతున్నా? ఛీ, ఏదో ఒక పని చేయాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని రెడీ కూద్దండి. బాయ్.